తమిళనాడులోని పుదుచ్చేరి సమీపంలో ఫెంగల్ తుఫాను తీరం దాటింది. అక్కడి నుంచి పశ్చిమ నైరుతి దిశగా నెమ్మదిగా కదులుతూ క్రమంగా బలహీనపడింది. తుఫాను ప్రభావంతో దక్షిణ కోస్తా రాయలసీమలో అక్కడక్కడ భారీ వర్షాలు పడుతున్నాయి. దీంతో లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఐఎండీ హెచ్చరించింది. తమిళనాడులోని పుదుచ్చేరి సమీపంలో ఫెంగల్ తుఫాను తీరం దాటింది. అక్కడి నుంచి పశ్చిమ నైరుతి దిశగా నెమ్మదిగా కదులుతూ క్రమంగా బలహీనపడనుంది. తుఫాను ప్రభావంతో దక్షిణ కోస్తా రాయలసీమలో అక్కడక్కడ భారీ వర్షాలు పడుతున్నాయి. దీంతో లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఐఎండీ హెచ్చరించింది. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి వివరాలు అందించడానికి మా ప్రతినిధి హరిబాబు సిద్ధంగా ఉన్నారు. హరిబాబు, ఏదైతే ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ఫెంగల్ తుఫాను ఈ రోజు తెల్లవారుజామున పుదుచ్చేరికి సమీపంలో తీరం దాటింది. దీని ప్రభావంతో తమిళనాడులోని పుదుచ్చేరి, అలాగే కరైకల్, దిండిగల్, చెన్నై, తిరువల్లూరు, కాంచీపురం జిల్లాలలో పెద్ద ఎత్తున ప్రభావం చూపుతుంది. ఈ ప్రాంతాలలో రెడ్ అలర్ట్ అధికారులు ప్రకటించారు. అలాగే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి చిత్తూరు, తిరుపతి, నెల్లూరు ఈ ప్రాంతాల మీద ఈ తుఫాన్ ప్రభావం అధికంగా ఉందని చెప్పాలి. ఎందుకంటే అన్నమయ్య జిల్లాలో పాక్షికంగా ఉన్నప్పటికీ తిరుపతి, చిత్తూరు జిల్లాలలో, నెల్లూరు జిల్లాలలో విస్తారంగా మొన్న రాత్రి నుంచి వర్షాలు కుంటపోతగా కురుస్తున్న నేపథ్యంలో పలు వాగులు, చెరువులు జలకళని సంతరించుకున్నాయి. వాగులు ప్రవహిస్తున్న నేపథ్యంలోనే పలు చోట్ల కాజువేలు కూడా పొంగి ప్రవహిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీంతో జిల్లా పోలీసులతో పాటు రెవెన్యూ, పంచాయతీరాజ్ అధికారులు అప్రమత్తమయ్యారు. ఎక్కడికక్కడ ప్రజలను అప్రమత్తం చేస్తూ రాకపోకలకు సంబంధించి కూడా పోలీసులను కూడా భద్రతకు విధులకు నియమించిన పరిస్థితి కనిపిస్తుంది. ఎవరు కానీ కాజువేలు దాటద్దు, పొంగి పొరలున్న నీళ్లు మోకాలకు అంటే రోడ్డు పైన నీళ్లు కనిపిస్తే రోడ్డు దాటే ప్రయత్నం చేయొద్దని చెప్పి కూడా అధికారులు ఇప్పటికీ హెచ్చరికలు జారీ చేశారు. అలాగే లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు పూర్తి స్థాయిలో చర్యలు చేపట్టి వాళ్ళకి పునరావాస కేంద్రాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా సూళ్లూరుపేట, సత్యవేడు, శ్రీకాళహస్తి నియోజకవర్గాల్లో వర్ష ప్రభావం అధికంగా ఉంది. అలాగే సత్యవేడు నియోజకవర్గానికి సంబంధించి కేవీపీపురం, ఆర్ఎన్ఈఆర్ ప్రాజెక్టుకు సంబంధించి, అలాగే కాలంగి రిజర్వాయర్, తిరుపతి సమీపంలోని మల్లెమడుగు రిజర్వాయర్లు పూర్తిగా నిండిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. దీంతో గేట్లు ఎత్తి నీటిని బయటకు వదులుతున్న నేపథ్యంలో లోతట్టు ప్రాంత ప్రజలందరినీ అధికారులు అప్రమత్తం చేశారు. ఎవరు కానీ నీళ్లు ప్రవహిస్తున్న నీటిలోకి దిగద్దని చెప్పిన వాళ్ళు ఇప్పటికే ఆదేశాలు జారీ చేసి కింది ప్రాంత ప్రజలను కూడా అప్రమత్తం చేశారు. ఎవరైతే లోతట్టు అంటే వరద ప్రభావానికి గురవుతారో ఆ ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరినీ కూడా పునరావాస కేంద్రాలకు తరలించాలని జిల్లా కలెక్టర్లు ఆదేశాలు జారీ చేశారు. దీనికి సంబంధించి 24/7 కాల్ సెంటర్లను కూడా ఏర్పాటు చేశారు. ఏదైనా సరే సమయంలో ఆపద తలెత్తితే తక్షణం ఫోన్ చేసి సమాచారం ఇస్తే సహాయక చర్యలు చేపడతామని చెప్పిన అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే స్టేట్ రెస్క్యూ టీమ్ తో పాటు ఎన్డీఆర్ఎఫ్ ఒక బృందాన్ని కూడా తిరుపతి జిల్లాలో అధికారులు అందుబాటులో ఉంచుకున్నారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా కూడా ముందస్తు జాగ్రత్తలు చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించిన విధంగానే ప్రాణ ఆస్తి నష్టాలు సంభవించకుండా పూర్తి స్థాయిలో చర్యలు చేపట్టినట్టు జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు కూడా ప్రకటించారు. పలు ప్రాంతాలలో ఆయన పర్యటిస్తూ కూడా వరద ప్రభావాన్ని అంచనా వేస్తూ ఎప్పటికప్పుడు కింది స్థాయి సిబ్బందికి ఆదేశాలు జారీ చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ హరిబాబు.